మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. సూర్యోస్మితల్లి, చాలా మంది 1 స్పూన్ గీ అనేది చాలా మంచిది అంటారు. జనరల్ మీరు కూడా చెప్తారు. అయితే ఇప్పుడు వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా సార్, 1 స్పూన్ పర్లేదు అంటారా? ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైనా సరే హ్యాపీగా తీసుకోవచ్చు. డైలీ 2 స్పూన్స్ తీసుకోవచ్చు. ఛాలెంజ్ కూడా చెప్తాను నేను. వెయిట్ పెరిగే ఏం ఉండదు. నెలకి కేజీ నెయ్యి తీసుకుంటే సుమారు 5 నుంచి 6 కేజీలు ఎలాంటి శ్రమ అవసరం లేకుండా ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. నెలకి కేజీ తింటే 1 కేజీ కౌగి నీకు 5 to 7 కేజీస్ వెయిట్ని తగ్గిస్తుంది ఈజీగా, చాలా ఈజీగా, రెగ్యులర్ రొటీన్ లైఫ్లో. అంటే జనరల్గా గీ వెయిట్ అంటారు కదా సార్. అవును, నెయ్యి బరువుగా ఉంటుంది కానీ బరువును పెంచదు, బరువును తగ్గిస్తుంది. ఫ్యాట్స్ అంటే బాడీలో ఫ్యాట్స్, ఆవు నెయ్యి అయినా కౌగి, స్వచ్ఛమైనటువంటి కౌగికి మాత్రమే నువ్వు ఎలాంటి శారీరక శ్రమ చెయ్యక్కర్లేకుండా ఆవునేతిని తీసుకుంటూ సాత్విక ఆహారాన్ని భుజిస్తూ ఆవునేతిని తీసుకుంటే వెయిట్ లాస్ అవుతావు ఈజీగా. మళ్ళీ గేదె నెయ్యి పర్వాలేదు, అంటే దానివల్ల ఏమి బరువు ఏం పెరిగిపోరు. అందులో ఉండేది కూడా కాల్షియమే, హై కాల్షియం, వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది. కొవ్వుతోటే కొయ్యాలి అన్నదానికి ఇది ఒకటి ఉపమానంగా ఉపయోగపడుతుంది. జిడ్డుగా ఉంటుంది ఆయిల్, సబ్బు తయారు చేయడానికి ఆయిల్ వాడతారు. ఆయిల్ని కడుక్కునేటువంటి సబ్బు ఆయిల్ తోటే తయారవుతుంది, కెమికల్ ప్రాసెస్ చేసి. అంటే సున్నం కౌగిలో, అంటే కాల్షియం కౌగిలో ఎక్కువగా ఉంటుంది. అది నీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. అందుకని నెయ్యి తినడం వల్ల, అంటే ఫస్ట్లో నేతిని దూరం చేశారు, కానీ ఇప్పుడు విప్లవం వచ్చిన తర్వాత, ఆహారం మీద విప్లవం వచ్చిన తర్వాత డాక్టర్లు కూడా చెప్తున్నారు నెయ్యి ఆరోగ్యమే తినొచ్చు అని చెప్పేసి. పూర్వం భారతదేశానికి స్వాతంత్రం వచ్చే సమయానికి 38 కోట్ల మంది జనాభా, 140 కోట్ల ఆవులు. అప్పుడు అద్భుతమైనటువంటి పశు సంపద, పాల సంపద, నేతి సంపద విపరీతంగా ఉండేది. అంటే చాలా మందికి ఇప్పుడు అపోహ ఉంటుంది సార్, నెయ్యి అనగానే వెయిట్ అనేసి. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ నెయ్యి వేసి పెడితే నేను వద్దు, వెయిట్ పెరిగిపోతాను అది ఇది అంటే, నువ్వు బయట అంతా గడ్డి తింటావు మరి అప్పుడు పెరగమనేసి మా అమ్మ అంటది. అక్కడ చెత్త ఆయిల్స్ తోటి ఉండే ఫుడ్ తింటున్నావు, ఇక్కడ స్వచ్ఛమైనటువంటి ఆవునే కానీ గేదెనే కానీ అమ్మ ప్రేమతో పెడుతుంటే తినడానికి. అంటే మీ యువతకి అర్థం కాకంతే, తెలుసుకుంటే మీరే ఇప్పుడు రాబోయే తరానికి అద్భుతమైనటువంటి మార్గదర్శకం మీరే, మీ చేతుల్లోనే ఉంది. వెళ్తున్నావు కదా శుభ్రంగా, వాళ్ళు వెళ్తున్నావు కదా శుభ్రంగా బాగా తిని నేను చెప్పినవి చేసి మళ్ళీ వచ్చి కెమెరా ముందు కనపడు, నీ గ్లోలో మార్పు రాకపోతే అన్నాడు. డైలీ 1-2 స్పూన్స్ కంపల్సరీ. నెయ్యి అనేది లేకుండా భోజనం చేయొద్దు, అది విషంతో సమానం అంటుంది శాస్త్రం. అన్నంలో ఆవు నెయ్యిగా లేకపోతే అది విషంతో సమానం అంటుంది శాస్త్రం. ఇలా చెప్పదు. అలా చెప్పిందంటే దాంట్లో ఎంతో కొంత, ఇప్పుడు చాలామంది చెప్తున్నారు మనకు ఫ్యాట్స్ అవసరం. ఆ ఫ్యాట్ ఏంటంటే అది గుడ్ ఫ్యాట్ అయి ఉండాలి. దాంట్లో పదార్థంలో స్వభావం కూడా ఉంటుంది. ఆవు నేతిలో సాత్వికత ఉంటుంది, శక్తి ఎలాగో ఉంటుంది, అది పక్కన పెడితే స్వభావం కూడా, సాధు జంతువు యొక్క స్వభావం కూడా ఉంటుంది. అది నీకు మేలు చేస్తుంది. ఘృతం వృద్ధయేత్ బుద్ధి, నీ బుద్ధిని కూడా ప్రచోదనం చేస్తుంది ఘృతం. ఆవునేతిని ఘృతం అంటారు, గోఘృతం. అది నీకు ఆరోగ్యాన్ని, బుద్ధిని మెరుగుపరుస్తుంది కూడా. అందుకని కంపల్సరీ నెయ్యిని వాడుకోవచ్చు. అయితే సార్, నెయ్యి అనగానే జనరల్గా మనం సెలబ్రిటీస్లో వింటాము, బ్లాక్ కాఫీలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని తాగుతారు. ఇది నేను చాలా దగ్గర విన్నాను. సో అలా తాగినా ఏం కాదు అంటారు? నీకు ఇంటేక్ లోపలికి వెళ్ళాలి అంతే. నేను నార్మల్గా లేడీస్కి చెప్తూ ఉంటాను, పీరియడ్స్ టైంలో ఆ 3 రోజులు కంపల్సరీ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల 3 స్పూన్ల నెయ్యి తీసుకుంటే మీ సైకిల్స్ బాగుంటాయి, పీరియడ్స్ బాగుంటాయి, పెయిన్ఫుల్ ఉండవు, బ్లీడింగ్ కూడా ఫ్లో బాగుంటుంది, మీ యూట్రస్ బాగుంటుంది, మీ మానసిక స్వభావం బాగుండడం వల్ల థైరాయిడ్ కూడా కంట్రోల్ అవుతుంది గీ తీసుకోవడం. అంటే ఇప్పుడు అందులో షుగర్స్ లేకుండా, బ్లాక్ కాఫీలో షుగర్స్ లేకుండా మీరు గీ కలుపుకొని తీసుకోవచ్చు, హెల్దీ. అది కౌగీ అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిది, తీసుకోవచ్చమ్మా. నెయ్యి మీద అపోహలు తీసేయండి. అది మన ధర్మం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది, ఇంకా ముందు కూడా ఉంటుంది. నెయ్యి మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది. 1 స్పూన్ నెయ్యి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది లోపలికి తీసుకుంటే. 1 స్పూన్ నెయ్యి హోమంలో వేస్తే 1000 మందికి ఆక్సిజన్ ఇస్తుంది.
నువ్వు తీసుకుంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ ఒక్కదానికి ఒక స్పూన్. అదే ఆవు నేతిని హవనం చేస్తే, యజ్ఞం చేస్తే 1000 మందికి ఆక్సిజన్ ఇస్తుంది. నీకున్నటువంటి గొప్పదనం దాంట్లో మంచి ఉంది తప్ప చెడు లేదు. చెప్పే వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. దయచేసి నేతిని మాత్రం కలుషితం చేయకండి. డాల్డాలతోటి కలుషితం చేస్తున్నారు. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని తీసుకోండి. డిమాండ్ చేయండి, సప్లై పెరుగుద్ది. ఇప్పుడు సప్లై తక్కువ ఉంది, మనం డిమాండ్ చేస్తే డెఫినెట్గా సప్లై పెరుగుతుంది. స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నెయ్యి మాకు కావాలని డిమాండ్ చేయండి, వస్తుంది. సరే, ఇప్పుడు వాటర్ గురించి మాట్లాడుకుందాం. సరే, అంటే అప్పట్లో ఏం తాగేవాళ్ళు తెలియదు, కానీ ఇప్పుడైతే ఆల్కలైన్ వాటర్ వచ్చింది, ట్యాప్ వాటర్ అంటారు, మళ్ళీ బాటిల్ వాటర్స్ అంటారు. సో ఏం వాటర్ తాగాలి అంటారు సార్? జనరల్గా ఒక మనిషికి నీరు అనేది ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, గాలి ఎంత ఇంపార్టెంటో, నీరు కూడా మనకి జీవనాధారం అంతే ఇంపార్టెంట్ కాదు. ఎందుకు సార్? అస్సలు కాదమ్మా. ఫుడ్ ఇంపార్టెంట్ ఏమో నీకు కాదు, వాటర్ కాదంటారా? మా పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ అనుకుంటాం. మీ శరీరంలో ఎంత ఉంటుంది వాటర్? 70% అంటే మేజర్ అదే కదా. అవును. ఫుడ్ లేకపోయినా బ్రతకొచ్చు నీళ్ళతో. లంకణం పరమౌషధం, జలంతో బ్రతికేసిన వాళ్ళు ఉన్నారు. మేజర్ దృష్టి దాని మీదే పెట్టండి. దాని మీద పెట్టండి. అదొకటే కాదు, అంటే మళ్ళీ మంచినీళ్ళు లేకపోయినా బతకొచ్చు. ఆక్సిజన్ లేకపోతే బతకలేము, ఒక్క సెకండ్ కూడా బతకలేము. అందుకని చాలా ఇంపార్టెంట్. వాటిలో ఫుడ్ కన్నా ఎయిర్ ఇంపార్టెంట్, ఎయిర్ కన్నా వాటర్ ఇంపార్టెంట్. దేని ఇంపార్టెంట్ దానికి ఉంది. ఇవి రెండు మేజర్ ఇంపార్టెంట్. నువ్వు పొల్యూట్ అయిపోయినటువంటి వాటర్ని మార్చడానికి ఆల్కలైన్ బాటిల్స్, ఆ బాటిల్స్, ఈ బాటిల్స్ అన్నావు. వాటర్ కన్నా అత్యధికంగా పొల్యూట్ ఏముందో తెలుసా? ఎయిర్. అవును. అది లేకపోతే బతకడం కష్టం. అందుకని క్వాలిటీ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ ఆఫ్ రెయిన్ క్రియేట్ చేస్తుంది. క్వాలిటీ ఆఫ్ రెయిన్ తాగడానికి అద్భుతమైనటువంటి వాటర్ని ఇస్తుంది. అవును. మనం ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నాం, వాటర్ని మిస్ అవుతున్నాం, కొనుక్కుంటూ అవుతున్నాం. అందుకని నీళ్ళు చాలా ఇంపార్టెంట్. మంచినీళ్ళు తాగాలి. మీరు చాలామంది ఆల్కలైన్ వాటర్ వద్దు, మంచినీళ్ళు కావాలి. బాటిల్ వాటర్ వద్దు, మంచినీళ్ళు కావాలి. అవును. మీకు అంటే నీరు మారితే జలుబు చేసేస్తుంది, నీరు మారితే జ్వరం చేసేస్తుంది, నీరు మారితే ఇక సో మెనీ కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. నీ పెయిన్స్ కూడా ఈ మధ్య ఎక్కువ. ఎసిడిక్ నేచర్ వాటర్ మనం తీసుకునే ఏదైనా సరే, ఆల్కలైన్ వాటర్ అనే పేరు తప్ప దాంట్లో ఏమీ లేదు. మంచినీళ్ళు కావాలమ్మా. శుభ్రంగా బోరేస్తే కొట్టుకుంటే వస్తే పైకి ఆ వాటర్ కొట్టు తాగేసేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఓ పావురం అలా వాళ్తుంది, చిన్న గుంట ఉంటే ఇందులో నీళ్ళు ఆగేస్తుంది. దానికి ఏం కాదే అంటే లోపల దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అది దాన్ని కంట్రోల్ చేస్తుంది. మీరు అలా వెళ్తుంటే ఒక కుక్క శుభ్రంగా ఆ పక్కన గుంటలో ఉన్న నీళ్ళు తాగేస్తుంది. కానీ ఇప్పుడు కాదు సార్, బాటిల్ ఎంత మంచిగా, ఎంత క్లాస్గా ఉంటే ఆ వాటర్ అంత బాగున్నాయి అన్నట్టు ఫీల్ అయిపోతుంది. త్వరగా వెళ్ళిపోవటానికి ఇవన్నీ కూడా మార్గదర్శకాలు. దానికి ఒక డిఫరెంట్ పేరు పెట్టి ఆల్కలైన్ వాటర్, ఆ వాటర్, ఈ వాటర్ అని మనం దింపేస్తే పోవటానికి ఇవన్నీ మార్గదర్శకాలు. పోనీ మంచినీళ్ళు తాగితే, ఆల్కలైన్ వాటర్ తాగితే మోకాళ్ళ నొప్పులు తగ్గినాయా? మంచినీళ్ళు కావాలి. మంచినీళ్ళు దొరకట్లేదు కాబట్టి నేనేం చెప్తానంటే, మీ ఇంట్లో మారేడాకులు ఉంటే ఒక బిందులో 2 మారేడాకులు వేసి 1 గంట తర్వాత ఆకులు తీసేసి ఆ నీళ్లు తాగితే అద్భుతమైనటువంటి మినరల్ వాటర్. లేదు, ఒక చిన్న ఇంత మునక్కాడని దంచి నీళ్ళలో వేసేసి మూత పెట్టేసి ఆ నీళ్లు తాగితే అద్భుతమైనటువంటి మినరల్ వాటర్, అద్భుతమైనటువంటి పోషకాలు. ఎందుకంటే మనకు మంచినీళ్ళు దొరకట్లేదు కాబట్టి ఏం చేయాలి? మంచినీళ్ళుగా మార్చుకోవాలి. 4 దొండకాయలు శుభ్రంగా క్రష్ చేసేసి నీళ్ళలో వేసేసి వడకట్టేసి తాగేస్తే విటమిన్ ఏ వాటర్. ఒక బీరకాయ చిన్న మొక్క దంచేసి నీళ్ళలో వేసి వడకట్టుకుని నీళ్ళు తాగేస్తే లింఫాటిక్ సిస్టమ్ బాగు చేసుకునే వాటర్. నిమ్మకాయ తొక్కలు వేస్తే అద్భుతమైనటువంటి ఎండోక్రైన్ వాటర్. బెండకాయలు వేస్తే ఎక్సోక్రైన్ గ్లాండ్ వాటర్. అరటికాయ, పచ్చి అరటికాయ వేస్తే సర్క్యులేటరీ సిస్టమ్ వాటర్. బూడిద గుమ్మడికాయ వేస్తే డైజెషన్ సిస్టమ్ వాటర్. వంకాయ వేస్తే కిడ్నీ వాటర్, కిడ్నీ ఫిల్టరేషన్ వాటర్. అంటే ఇప్పుడు ఎంతమందికి తెలుస్తాయి? ఈ మంచి నీళ్ళలో మనకు దొరకట్లేదు, మనకు లేని దానికోసం మనం పరిగెట్టలేము. అందుకని మన దగ్గర ఏముంది? ఇందులో 50% వాటర్గా దొరికింది. కూరగాయలు కూడా ఫ్రెష్గా మనకేం దొరకట్లే. మన ఇంట్లో కూరగాయలే ఉంటాయి కదా సార్ ఎక్కువగా. ఏదోటి ఒక చిన్న దాల్చిన చెక్క దంచుకుని వేసుకుంటే అద్భుతమైనటువంటి వాటర్. ఇలాచి వేసుకుంటే ఆ వాటర్లో ఉన్నటువంటి గుణాలన్నా తీసుకుందాం. మనకి ఇప్పుడు దండం పెట్టి అరిసి గీ పెట్టినా మంచిలు దొరకవు.
అంటే మంచినీళ్ళు దొరకవు. వాటర్ బాటిల్స్ చాలా దొరికేస్తాయి, మనకి అవసరమైనటువంటి మంచినీళ్ళు దొరకవు. దొరకవు. అవును. మన దగ్గరలో ఉన్నటువంటి తులసాకులు, మారేడాకులు ఏం లేవు. వాటిల్లో ఉన్నటువంటి గుణాలు కొంతవరకు ఇవి మనకు ఉపయోగపడతాయి. వాటర్ని మార్చుకుందాం మంచినీళ్ళగా, మంచి పదార్థాన్ని ఏదన్నా వేసి ఆ నీటిని తీసుకుందాం. మీకు చాలా అద్భుతంగా ఉంటుందమ్మా బెండి వాటర్. బెండి వాటర్. నైటు 1 లీటర్ వాటర్ మరగబెట్టేస్తే 50% మరగబెట్టేయాలి. అంటే 2 లీటర్ వాటర్ 1 లీటర్ అయ్యేలా మరగబెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసి బెండకాయల్ని అందులో వేసేయండి. కట్ చేసిన బెండకాయలు మూత పెట్టేయండి. పొద్దుటే బెండకాయలు తీసి ఆ వాటర్ తీసుకోండి. అద్భుతమైనటువంటి ఆల్కలైన్, ఎక్స్ట్రాడినరీ. మీకు మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి. బాడీలో మనకు కావాల్సినటువంటి మ్యూకస్, అద్భుతమైనటువంటి గమ్ తయారవుతుంది. ఎక్సోక్రైన్ గ్లాండ్ వ్యవస్థ అంటే శరీరంలో మనకి న్యూట్రిషన్ వాల్యూస్ని గుర్తించేటువంటి సెన్సార్ యాక్టివ్ అవుతుంది. దానికి మనం తీసుకునే పదార్థంలో ఉన్నటువంటి న్యూట్రిషన్ బాడీ యాక్సెప్ట్ చేయాలి కదా, ఆ యాక్సెప్టెన్సీ పెరుగుతుంది బెండకాయ నీళ్ళు తీసుకోవడంతో. ఒక చిన్న ములకాన్ని దంచేసేస్తే బోల్డ్ అన్ని మినరల్స్ వచ్చేస్తాయి నీకు అందులోంచి, వాటర్ నుంచి. న్యాచురల్ హోమ్ మేడ్ మినరల్ వాటర్. కానీ ఇవన్నీ తెలియాలి సార్, అంతే. తెలియాలనే ఇప్పుడు ఇంత బయటకు వచ్చి చెప్పడం. ఇన్ని ఛానల్స్ లో ఇప్పుడు ఏదో ఒక ఛానల్లోనే మాట్లాడతారు. నేను అన్ని ఛానల్స్ ఎవరు పిలిచినా కాదనుకుంటూ వెళ్తాను. ఎందుకంటే జనాలకి అవేర్నెస్ అవసరం. ఎందుకంటే మేము మోసం చేసేస్తున్నాం, మేము కన్ఫ్యూజ్ చేసేస్తున్నాం మిమ్మల్ని. ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇది వద్దు, అది వద్దు, ఇది మంచిది. ఇప్పుడు నాకు ఎవడన్నా డబ్బులు ఇచ్చి ఈ వాటర్ ప్రమోట్ చేయండి అంటే చేసేస్తాం. అవును. అందుకని హోమ్ మేడ్ అమ్మ చేతి మంచినీళ్ళు తాగండి. అమ్మకి చెప్పండి ఇవి చెయ్యమ్మా, ఆ నీళ్లు తాగుతాం అని చెప్పండి, ఆరోగ్యంగా ఉంటాం. మనకి ఇంకొక బాధ్యత ఏంటంటే మంచినీళ్ళని పుట్టించే బాధ్యత మన మీదే ఉంది. క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని తీసుకొస్తే క్వాలిటీ ఆఫ్ రెయిన్ వస్తుంది. క్వాలిటీ ఆఫ్ రెయిన్ వస్తే క్వాలిటీ ఆఫ్ సాయిల్ వస్తుంది. క్వాలిటీ ఆఫ్ సాయిల్ వస్తే క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్ వస్తుంది. క్వాలిటీ ఆఫ్ గ్రెయిన్ వస్తే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వచ్చేసింది. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఆ క్వాలిటీ ఆఫ్ రెయిన్ ఏంటి అనేది నేను ఒక యజ్ఞం చేయబోతున్నాను. క్వాలిటీ ఆఫ్ రెయిన్ని తీసుకురావడానికి క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కోసం చేసే ప్రయోగం ఇది. ఆ యజ్ఞంలో మీరందరూ పాల్గొని సమిధలవ్వండి. భారతదేశానికి, యావత్ ప్రపంచానికి క్వాలిటీ ఆఫ్ మంచినీళ్ళు ఇద్దాం, మంచి ఆహారం ఇద్దాం. ఎందుకంటే కెమికల్స్ తోటి సాయిల్స్ని, మీకు సేవ్ సాయిల్ అని ఆయన ప్రచారం చేస్తాం, సాయిల్స్ని పాడు చేస్తుంది. దాన్ని మరి ఎలా మళ్ళీ రీసైకిల్ చేయగలం? ఎన్ని సంవత్సరాలు న్యాచురల్ వ్యవసాయం చేస్తే, కౌ డంగ్ తోటి వీటితో చేస్తే ఎన్ని సంవత్సరాలకి అవుతుంది? చాలా ఈజీగా క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని తీసుకొచ్చేస్తే, క్వాలిటీ ఆఫ్ రెయిన్ వస్తే చాలా త్వరగా ఈ కెమికల్స్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాటర్ కిందకి వెళ్ళిపోయిందో క్వాలిటీ ఆఫ్ వాటర్ పైకి వస్తుంది. తీసుకురాగలం, మన చేతుల్లోనే ఉంది. ఏది అసాధ్యం కాదు, సాధ్యమే. దానికి మీ సహాయ సహకారాలు అవసరం. చేయండి. 2027 మనకి గ్లోబల్ వార్మింగ్ రాబోతుంది. మీకు అమెరికన్ ఒక యూనివర్సిటీ అనౌన్స్ చేసింది 2027 ప్రమాద ఘటికలు మోగుతున్నాయి. దాని నుంచి ఎదుర్కోవాలంటే మనం చాలా ఎప్పటి నుంచే సాధన చేయాలి. ఎక్కువ తినేయడం వల్ల మన బాడీలోంచి వచ్చే గ్యాసెసే దీనికి ప్రధానమైనటువంటి కారణం అవుతున్నాయని చెప్తుంది. మితంగా తిందాం, అమితంగా శ్రమిద్దాం, ఆరోగ్యకరమైనటువంటి ప్రపంచానికి మార్గాలు వేద్దాం. ఏంటది బాగా వచ్చింది రైమింగ్, చాలా బాగా వచ్చింది. మితంగా తిందాం, అమితంగా శ్రమిద్దాం, ఆరోగ్యకరమైనటువంటి భారతావనికి మార్గాలు సుగమం చేయాలి. ఓకేనా తల్లి? రైట్ సార్, థ్యాంక్ యూ. సూర్యోస్